Hello everyone, welcome to Mr. Competitive for Easy Learning. ఎండోమెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికోసం మనం ప్రతి ఒక్కరం కూడా ఎదురు చూస్తున్నాం. మేము కూడా అందరం కూడా ఎదురు చూస్తున్నాం. దానికోసం ఫైట్ చేసాం. మనం మిస్టర్ కాంపిటేటివ్ తరపు నుంచి మెయిల్స్ పెట్టాము. స్టూడెంట్స్ అందరూ కూడా యాక్టివ్గా వర్క్ చేశారు. దానికి తోడుగా ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రంలో ఉన్న ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఏంటి, గ్రూప్ 2 ఫలితాలు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ని ప్రకటించండి, అందులో భాగంగా ఏవైతే పెండింగ్ వేకెన్సీస్ ఉన్నాయో అవన్నిటిని కూడా క్లియర్ చేసి ఒక ప్రాపర్ వేలో మొత్తం అన్ని కండక్ట్ చేయండి అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా రిప్రజెంటేషన్ ఇచ్చారు మొత్తం అందరు ఎమ్మెల్సీలు కూడా. ఆ రిప్రజెంటేషన్లో ఏంటి క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారంటే, యూపీఎస్సీ తరహాలో యూపీఎస్సీ ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తుందో ఎగ్జామినేషన్స్ ఆ తరహాలో ప్రాపర్ టైం టేబుల్ ఇచ్చి ప్రాపర్గా వేకెన్సీస్ అన్నీ గుర్తించి ఆ విధంగా ఎగ్జామ్కి డేట్స్ ఇచ్చి, నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది, ఎగ్జామ్ డేట్ ఇప్పుడు ఉంటుంది, రిజల్ట్స్ ఇప్పుడు అనౌన్స్ అవుతాయి, ఈ విధంగా ప్రాపర్ వేలో కండక్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ విధంగా జరిగినట్టయితే గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకి ఇది గేమ్ చేంజర్గానే ఉండబోతుంది. దాంతోపాటు ఏం చెప్పారంటే, ప్రాపర్గా స్టూడెంట్ అనేవాడు ప్లాన్ చేసుకుంటాడు. వాడు వర్కింగ్ అయితే లీవ్స్ ప్లాన్ చేసుకుంటాడు, లేదంటే వాడు అన్ఎంప్లాయిడ్ అయితే స్టూడెంట్ వెళ్ళి ఎక్కడ ఉండాలి, నేను ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి ఏంటి అనేది ప్రాపర్ వేలో ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఎవరి టైము కూడా ఎగ్జాస్ట్ అవ్వదు. ఆ విధంగా వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఉన్న ఖాళీలన్నీ గుర్తించమంటున్నారు. గ్రూప్ 1, 2, 3, ఏడబ్ల్యూ అవే కాకుండా ఇతర నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఇన్ టైంలో ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఈవోకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎండోమెంట్ ఎగ్జామినేషన్కి ఏ విధంగా, ఇది మనం దీన్ని ఏ కోణంలో చూడాలి. యాక్చువల్లీ ఏంటంటే, మీకు అందరికీ తెలుసు 2025 ఏదైతే ఉందో జనవరిలో మనకి ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ డ్రాఫ్ట్ క్యాలెండర్లో ఏం మెన్షన్ చేశారంటే, కంప్లీట్గా 7 పోస్ట్స్ ఉన్నాయి ఈవో అని చెప్పారు. అవి ఈవో గ్రేడ్ 1 అని మోస్ట్లీ మనం అనుకుంటున్నాము. గ్రేడ్ 3 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అని చెప్పేసి కొంతమంది న్యూస్ అనేది స్ప్రెడ్ చేయడం జరిగింది. బట్ మోస్ట్లీ అవి ఈవో గ్రేడ్ 1 అవ్వచ్చు. ఈవో గ్రేడ్ 1కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఉంది. సో ఈ ఈవో గ్రేడ్ 1కి సిలబస్ ప్రకటించి ఈ నోటిఫికేషన్ అనేది వెలువడేలా చేయొచ్చు. మోస్ట్లీ 90% అవి గ్రేడ్ 1 పోస్టులే అవుతాయండి. ఈ 7 పోస్టులకి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత జనవరిలో ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ క్యాలెండర్లో భాగంగా 104 గ్రేడ్ 3 పోస్టులు అనేవి ఇచ్చే అవకాశం ఉందండి. 104 గ్రేడ్ 3 పోస్టులు అనేవి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో మా ఎక్స్పెక్టేషన్స్ ఇవి, మేము ఊహించేది ఇది. లేదు అంటే ఇంకో వాదన కూడా ఉంది. యాక్చువల్లీ ఎఫ్బిఓ మరియు ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్లతో పాటు ఈవో నోటిఫికేషన్లు ఏవైతే 7 పోస్టులు ఖాళీ ఉన్నాయో అవి కూడా రిలీజ్ చేస్తే బాగుండు, చేసేసి ఉండాలి యాక్చువల్లీ. ఎందుకంటే వాటి క్లియరెన్స్ వచ్చేసింది. ఈ 104 పోస్టులకి క్లియరెన్స్ లేదు. క్లియరెన్స్ ఇచ్చి ఈ పోస్టులు ఇమ్మని రిప్రజెంటేషన్లు కానీ, మనం మెసేజ్లు కానీ, ట్వీట్లు కానీ అన్నీ వేయడం జరిగింది. సో ఈ 7 పోస్టులతో పాటు ఈ 104 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి క్లియరెన్స్ ఇచ్చి ఈ రెండిటికి కలిపి ఒకే నోటిఫికేషన్, సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఆ వాదన కూడా ఉందన్నమాట. అందువల్ల ఇది డిలే అవుతుందా ఏంటి అనేది మనకు వచ్చే నెక్స్ట్ 1-2 మంత్స్లోనే మోస్ట్లీ తెలిసిపోతుందండి. మీరు ఒకవేళ ఇది వచ్చినప్పటికీ కూడా ఈ 7 పోస్టులే వచ్చాయనుకోండి, దీనికి కూడా ప్రిపేర్ అవుతారు. ఖచ్చితంగా 104 పోస్టులు ఈవో గ్రేడ్ 3 ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చి తీరుతాయండి. వాటికి కూడా క్లియరెన్స్ ఇచ్చి నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు ఒక ఛాలెంజ్లా ఉంటుంది అనమాట. ఈ గ్రేడ్ 1 పేపర్ని వీళ్ళు ఏ విధంగా డిజైన్ చేస్తారు అనే దాన్ని బట్టి ఈ గవర్నమెంట్ ఏ విధంగా డిజైన్ చేస్తుందో చూడాలి. సో ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఎలాంటి స్టెప్స్ మీరు తీసుకోవాలనేది ఒకసారి చూద్దామండి. చాలామంది నోటిఫికేషన్ ఎప్పుడు అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారండి. కష్టపడిన వాళ్ళు ఎదురు చూడడంలో తప్పులేదు. చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక చదువుకుందాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్ని డేస్ ఇచ్చాడండి ఎఫ్బిఓకి ఎఫ్ఎస్ఓకి? 45 రోజులు ఇచ్చాడు. 45 రోజులు ఈ సిలబస్ అంతా అవగొట్టగలమా? అది హ్యూమన్లీ పాసిబులేనా? మీరు ముందు నుంచి చదువుకొని ఉంటే తప్ప మీరు క్లియర్ చేయలేరండి ఈ ఎగ్జామినేషన్ని. ఏదో బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది మీ కష్టం అంతా కూడా. సో ఫోకస్డ్గా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇలాంటి బజ్ ఉన్నప్పుడే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు వచ్చేస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ పోస్ట్ పోన్ ఉండదు. 45 రోజులకు మించి ఎక్కువ ఇవ్వరు. ప్రిపరేషన్ మొదలు పెట్టకపోతే మీరే ఇబ్బంది పడతారు. ఓకేనా? సో
ఎప్పుడు వస్తుంది సార్, ఆగస్ట్ సార్ జూలైలో అన్నారు, వచ్చేయాలన్నారు. యాక్చువల్లీ ఆ పాటికే రావాలి. ఈ రెండిటితో పాటు ఈఓ నోటిఫికేషన్ అట్లీస్ట్ ఆ 7 పోస్టులకైనా నోటిఫికేషన్ రావాలి. కానీ రాలేదంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే రెండు కలిపి ఒక నోటిఫికేషన్ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేదా క్యాలెండర్లో చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గ్రేడ్ 3ని ఈఓ 7 పోస్టులు ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ అయ్యాక ఇచ్చేసి గ్రేడ్ 3ని క్యాలెండర్లో చూపించి ఆ టైంకి క్లియరెన్స్ తీసుకొచ్చి క్యాలెండర్లో ఇస్తారనే భాగంగా మేము ఎదురు చూస్తున్నాం. మా ఎక్స్పెక్టేషన్ అది. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రిపరేషన్ చేయాల్సింది మీరే. మీరు చదవలేదు అంటే అది మీ మిస్టేక్ అండి. మీ తప్పిదం వల్ల మీరు చాలా జాబ్స్ మీ కళ్ళ ముందే వచ్చి మీ కళ్ళ ముందే వెళ్ళిపోయాయి కూడా. పోస్టింగ్లు కూడా వచ్చేసాయి. సో ఎటువంటి వీటి వల్ల డీవియేట్ అవ్వకండి. ఆన్లైన్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎండోమెంట్ అని చాలా డైవర్ట్ చేసి వదిలేస్తున్నారు. మీకు ఇక్కడ ఆన్లైన్లో జరిగే పరిస్థితి చెప్తాను. ఇక్కడ ఎంట్రీ బ్యారియర్ లేదు. ఎవరైనా పలక బలపం ఉన్నా, బ్లాక్ బోర్డు చాక్ పీస్ ఉన్నా, పెన్ను పేపర్ ఉన్నా వీడియోలు చేసి పెడుతున్నారు. వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ అథెంటిసిటీ ఏంటి, వాళ్ళ దగ్గర ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎంత క్వాలిటీ క్లాసెస్ ఉన్నాయి అన్నీ గో త్రూ చేసుకొని రైట్ పర్సన్ని, రైట్ టీచర్ని చూస్ చేసుకోవాల్సిన డెసిషన్ అయితే మీదే. వెళ్ళి వాళ్ళ యాప్లో త్వరగా చెక్ చేయండి. ఎంత కంటెంట్ ఉంది, కంటెంట్ ఎంత ఉందో అడగండి. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు మోస్ట్లీ లైవ్ ఇవ్వట్లేదు. లైవ్ ఇచ్చినప్పటికీ కూడా అందరూ జాయిన్ అవ్వడానికి అవ్వదు. ఎంప్లాయీస్ ఉంటారు, ఇలా ఉంటారు. కాబట్టి కంప్లీట్లీ ఏవైతే రికార్డింగ్స్ ఉన్నాయో, ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాళ్ళు అప్డేట్స్ ఇస్తున్నారా లేదా, అప్డేటెడ్ కంటెంట్ ఉందా లేదా, ఏవైనా ఫెస్టివల్స్ అయితే అవి ఇస్తున్నారా లేదా, న్యూస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేదా, ఉన్న కంటెంట్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎన్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేశారు, ఎన్ని టెస్టులు ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ టెస్టులు ఉన్నాయి, మెటీరియల్స్ ప్రింటబుల్ ఇస్తున్నారా లేదా, ఇచ్చిన ప్రింటబుల్ మెటీరియల్ బాగుందా లేదా, ఎంత స్టూడెంట్కి వాళ్ళు ఈజీ చేస్తున్నారా అనేది మీరే చూస్ చేసుకొని మీరే డిసైడ్ అవ్వాలండి. మీరు అక్కడ డిసైడ్ చేసుకున్నట్టయితే మీ విజయానికి మెట్లు మీరు వేసుకున్నట్టే. సో ఆ విధంగా మీరు ప్రిపరేషన్ని మొదలు పెట్టండి ఇమీడియట్గా. ఈ ఉద్యోగం సాధించాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి మీరు. జనరల్ స్టడీస్కి హోలిస్టిక్గా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను ఫర్దర్గా ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తానండి. ఏం లేదు, ఒక లిమిటెడ్ సోర్స్ని మీరు ఎంచుకోవాలి. ఇక్కడ ఏంటంటే దగ్గర 10 సబ్జెక్ట్స్ ఉన్నాయండి, 10 టాపిక్స్ ఉన్నాయి. ఈ 10 టాపిక్స్కి కూడా మీరు ఇక్కడ చూడండి నియర్లీ 12 టాపిక్స్ ఉన్నాయండి. ఈ 12 టాపిక్స్కి 12 బుక్స్ చదివేంత స్కోప్ ఉందా? లేదండి. మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. మీరు లక్ష్మీకాంత్ ఏవైతే 1000 పేజీల పుస్తకం ఉందో అదంతా చదువుతా అంటే మొత్తం టైం దానికే గడిచిపోద్ది. ఏవి కీ ఫోకస్ ఏరియాస్ ఏమున్నాయి, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్న ఏరియాస్ ఏమున్నాయి, అవన్నీ కూడా మీరు టాలీ చేసుకొని మీ ప్రిపరేషన్ని కొనసాగించాల్సి ఉంటుంది. పాలిటీ తీసుకున్నాం అనుకోండి, ఏవి ఫోకస్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, వీటిని మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలాంటి కీ ఫోకస్ ఏరియాస్. ఎకానమీ తీసుకున్నాం అనుకోండి, బ్యాంకింగ్ కానీ, హిస్టరీ ఆఫ్ ఇండిపెండెన్స్కి ముందు బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉండేది, ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉంది, తర్వాత సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాము. అవసరమైతే కొంత ఇంటర్నేషనల్ ఎకానమీ కోసం తెలుసుకుంటాము. సో ఈ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ఎక్కడ మనం స్ట్రెస్ చేయాలి, ఎక్కడ వెయిటేజ్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఫోకస్ ఏరియాస్లో మీరు చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ విధంగా ఈ జనరల్ స్టడీస్ని డీల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా డీల్ చేయాలని నేను సెపరేట్ వీడియో చేస్తానండి. ఆ వీడియోలో ఏపీపీఎస్సీ అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ జనరల్ స్టడీస్ అనేది కామన్. ఒక్కసారి మీరు చదువుకున్నారంటే రెడీగా ఉండొచ్చు అనమాట ఆ ఎగ్జామ్కి. బట్ ఫస్ట్ ఫోకస్, ప్రైమ్ ఫోకస్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద ఇవ్వమంటాను నేను. ఓకేనా? సో ప్రాపర్గా ఒక మంచి మెంటార్ని, ఒక మంచి టీచర్ని, మంచి క్లాసెస్ని మీరు ఎంచుకోండి. మొత్తం అన్నీ కూడా గో త్రూ చేయండి. ఓవరాల్గా ఏదైతే మీకు బెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్ ఓరియంటెడ్గా వీళ్ళు కష్టపడుతున్నారు అని అనిపించిన వాళ్ళనే మీరు సెలెక్ట్ చేసుకోండి. మనం అయితే ప్రాపర్గా హిందూ ఫిలాసఫీ మీద ప్రాపర్ కోర్స్, ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అనేది రెడీ చేయడం జరిగింది. వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ర్యాంక్స్ని ప్రొడ్యూస్ చేసాం, డైరెక్ట్గా క్వశ్చన్స్ని ప్రొడ్యూస్ చేసాం. అవన్నీ కూడా మీకు వీడియో ఎండింగ్లో తెలియజేస్తాను. ఆల్రెడీ చూసిన వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు. బట్ ఎవరైతే చూడలేదు వన్స్ గో త్రూ చేయండి. ఏ విధంగా మన దాని నుంచి క్వశ్చన్స్ అడ్రస్ చేసాము, డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి అనేది మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే ఈ సిలబస్ మీద, ఏ ఎగ్జామినేషన్కైనా మీరు ఈ సిలబస్ మీద పట్టు సాధించాలి. ఏమేమి ఉన్నాయి, 12 టాపిక్స్ ఉన్నాయండి మనకి. ఈ 12 టాపిక్స్ మీద అవగాహన తెచ్చుకోవాలి. ఇవి వర్బాటిమ్, లైన్ బై లైన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఏది చదివినా సరే ఏ సిలబస్లోకి ఇంటిగ్రేట్ చేసుకోవాలో మీకు అర్థం అవుతుంది. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయాలండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆల్రెడీ ఫ్రీగా యాప్లో పెట్టామండి.
ఆ యాప్లో పెట్టినవి మీరు అనలైజ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా మీరు ఒక అనాలిసిస్ షీట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను మీకు. సో ఈ విధంగా ఒక అనాలిసిస్ షీట్ నేను మీకు రెడీ చేయడం జరుగుతుందండి. ఓకేనా? ఏంటి, సపోజ్ ఒక ఫెస్టివల్ వచ్చింది, రథయాత్ర కోసం వచ్చింది, హార్వెస్ట్ కోతలు అయినప్పుడు ఏ ఫెస్టివల్ చేసుకుంటామని వచ్చింది. ఆ కోతల ఫెస్టివల్ని వేరు వేరు స్టేట్స్లో ఏ విధంగా పిలుస్తారని మీరు చదువుకోవాలి. చందనోత్సవం, సింహాచలంలో చందనోత్సవం జరుగుతుందండి, దానికోసం వచ్చింది. వినాయక చవితిలో ఎన్ని ఆకులతో వినాయకుడిని పూజిస్తారని వచ్చింది. ఈ విధంగా మీరు సార్ట్అవుట్ చేసుకోవాలి క్వశ్చన్స్ని. ఓకేనా? అండ్ అసిస్టెంట్ కమిషనర్ క్వశ్చన్స్ కూడా కొన్ని యూస్ఫుల్ అయిన ఉన్నాయి. అవి చట్టంలో భాగంగా వస్తాయి, ఎండోమెంట్ యాక్ట్లో. సో బడ్జెట్ల కోసం క్వశ్చన్ ఉంది, ఫండ్స్ అలొకేషన్ కోసం క్వశ్చన్ ఉంది. తర్వాత ల్యాండ్ సేల్, అమ్మినప్పుడు ఎవరు అమ్ముతారు, దాని ఆప్షన్ ఎవరు కండక్ట్ చేస్తారు, ఇమూవబుల్ ప్రాపర్టీ అమ్మాలంటే దానికి మనకి ఏ అధికారాలు ఉండాలి, ఈఓకి ఏ అధికారం ఉండాలి, ఎంక్రోచ్మెంట్ ఏదైనా జరిగితే యాక్షన్ ఎవరు ఇనిషియేట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఎండోమెంట్ యాక్ట్లో భాగంగా మనకు ఉంటాయండి. యాక్ట్ని కాంప్రహెన్సివ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. భాగవతంలో కానీ, సక్సెషన్ యాక్ట్లో కానీ, ఆగమాస్లో కానీ, ఫిలాసఫీస్లో కానీ ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఆ టాపిక్ని, సబ్ టాపిక్ని రాసుకొని ఆ క్వశ్చన్ని మీరు రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా అనలైజ్ చేస్తే మీ ప్రిపరేషన్ ఆ విధంగా ముందుకు సాగుతుంది. ఓకే, ఈ అనాలిసిస్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రాపర్ వీడియో నేను చేసి పెడతానండి యాప్లో. వన్స్ దాన్ని కూడా మీరు గో త్రూ చేస్తే ఇంకా బ్రషప్ చేయగలుగుతారు, మీరు బెటర్గా కాన్సెప్ట్స్ అన్నీ కూడా బ్రషప్ చేయగలుగుతారు. ఈ 3 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక రకంగా ప్రిపేర్ అవ్వాలి. ఏంటి ఇవి, ఎలా ప్రిపేర్ కావాలి? రామాయణం, భారతం, భాగవతం, మహాభారతంలోంచి మాత్రమే 22 క్వశ్చన్లు వచ్చాయండి ప్రిలిమ్స్లో. మెయిన్స్లో 25 నుంచి 30 క్వశ్చన్లు కనబడ్డాయి 150లో. 100లో 22 క్వశ్చన్లు. మీరు బయట పబ్లిషర్స్ని కనుక నమ్మితే మీరు నిట్టా మునిగిపోతారండి కొన్ని టాపిక్స్లో. ఎందుకంటే మహాభారతం మొత్తం కూడా 18 పర్వాలు ఉంటాయండి. 18 పర్వాలు తిప్పి కొడితే 18-20 పేజీల్లో ఇచ్చారు. క్వశ్చన్స్ వస్తాయా మరి? వాటిలోంచి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా? 18-20 పేజీల్లో మహాభారతం అయిపోద్దా? అంటే ఆ ఆథర్ పర్స్పెక్టివ్లో ఏది అనిపిస్తే అది ఇచ్చారనమాట. ఆ ప్రైవేట్ పబ్లిషర్స్ని కొన్ని టాపిక్స్లో నమ్మకండి. మీరు అవి పట్టుకొని చదివినా సరే, లాస్ట్ టైం కూడా చాలామంది ఫీల్ అయ్యారు, మేము పుస్తకాలు పట్టుకొని కూర్చున్నాం అండి, సిలబస్ ఫినిష్ కాలేదు, మాకు క్వశ్చన్స్ రిపీట్ కాలేదు, క్వశ్చన్స్ అందు నుంచి రాలేదు. మీరు ప్రాపర్గా చదివితే అట్లీస్ట్ ఒక 150 to 200 పేజెస్ మహాభారతం మీద మీరు అనలైజ్ చేయాలి. అలా వర్కౌట్ చేసిన వాళ్ళ మీద మీరు గో త్రూ చేయాలి. మనం ఈ విధంగానే ఇచ్చాం, అవసరమైంది మాత్రమే ఇచ్చాం, అలాగని ఏది మిస్ చేయలేదు. తక్కువగా ఉండాలి, అలాగని అన్నీ కవర్ అవ్వాలన్నమాట ఏదైనా మీరు ఎంచుకుంటే. ఆ విధంగా మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి. వీటిల్లో రాజవంశాలు, డైనాసిటీస్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేయండి. మీరు ఓకే అనుకుంటే మాకు క్యారెక్టర్స్ మీద వీడియోస్ చేయండి అనుకుంటే ఎవ్రీ క్యారెక్టర్ మీద వీడియో చేస్తానండి. మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సార్ ఎవ్రీ క్యారెక్టర్ మీద, ఎవ్రీ ప్లేస్ మీద, ఎవ్రీ డైనాసిటీ మీద మాకు వీడియో చేయండి అంటే ఆ వీడియోస్ చేసి నేను పెడతానండి. ఓకేనా? సో పురాణాస్లోకి డీపర్గా వెళ్ళకండి, 3 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. టూ డీప్గా వెళ్ళినా సరే ఒక్కొక్క పురాణంకి 1000 పేజీల పుస్తకం ఉందండి. 18 అష్టాదశ పురాణాలు ఉన్నాయి మనకి, అంటే 18,000 పేజీలు చదవాలి మీరు. అయినప్పటికీ కూడా క్వశ్చన్స్ రావు. దీన్ని సమ్మరైజ్ చేసి మేము పెట్టాము, క్లాసెస్లో ఉన్నాయి, గో త్రూ చేయండి. ఆగమాస్ మీద కూడా మనకి ఇన్ఫర్మేషన్ దొరకదు, చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎంత వీలైతే అంత గ్యాదర్ చేసుకొని అందరితో పాటు బెస్ట్ స్టూడెంట్ ఎవరైతే చదువుతాడో ఆడు ఏవైతే మిస్ చేయడో అవన్నీ కూడా మీరు చదవాలి. అవి చదివేలా మేము చేస్తాం. ఫెస్టివల్స్ అన్నీ కూడా మీరు గో త్రూ చేయండి. ప్రతి ఫెస్టివల్ మీద మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసాం. ఎవ్రీ ఫెస్టివల్, అదర్ స్టేట్స్లో కూడా జరుపుకునే ఫెస్టివల్స్ మీద కూడా వీడియోస్ చేయడం జరిగింది. ఓకే, వేదిక్ కల్చర్ అండ్ డిఫరెంట్ ఫిలాసఫీస్, ఇవి ఆన్లైన్లో మీకు మెటీరియల్ దొరికేస్తుంది, ఎవరికైనా దొరుకుతుంది. కానీ పురాణాల మీద దొరకదు, ఆగమాస్ మీద దొరకదు. అండ్ మహాభారతం, రామాయణం దొరుకుతుంది. మహాభారతం మీద అయితే పూర్తిగా 1000 పేజీలు ఉంటుంది బుక్. లేదు అంటే ఈ ప్రైవేట్ పబ్లిషర్స్ లాగా 20 పేజీలు ఉంటుంది. అలా కాదు, మొత్తం అంతా చదివి దాన్ని ఫైన్ ట్యూన్ చేసి ఎగ్జామ్కి అనుగుణంగా మనం దాన్ని డిజైన్ చేయాలన్నమాట. భాగవతంలో కూడా అవతారాలు, స్కందాలు డివైడ్ చేసి అవసరమైనవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఈ యాక్ట్లు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఎండోమెంట్ యాక్ట్ అండి. ఎండోమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో సెక్షన్ 57, సెక్షన్ 29, సెక్షన్ 75 to 86 ఇవి మాత్రమే ఇచ్చారు. కానీ ఎగ్జామినేషన్లో ఏం చేస్తున్నారు, ఎండోమెంట్ యాక్ట్లో 160 వరకు సెక్షన్లు ఉన్నాయండి. ఈ సెక్షన్స్ అన్నిటిలోంచి క్వశ్చన్స్ అడిగేస్తున్నాడు. సో ఇక్కడికే మనం రెస్ట్రిక్ట్ అవ్వం. ఎండోమెంట్ యాక్ట్ మొత్తాన్ని లైన్ బై లైన్ క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది. సో అడాప్షన్ యాక్ట్ ఉంది, సక్సెషన్ యాక్ట్ ఉంది, అవి కూడా లైన్ బై లైన్ క్షుణ్ణంగా ఎవ్రీ డీటెయిల్ ఈజీగా. యాక్ట్ అనేది మీరు చదివితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది.
ఆ కన్ఫ్యూజన్ని దూరం చేసి మీకు యాక్ట్ అనేది సింప్లిఫై చేస్తాను. ఎలా సింప్లిఫై చేశానో మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఎన్రోల్ అయిన స్టూడెంట్స్కి అర్థమైంది. మీరు ఎన్రోల్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే ప్రాపర్గా మేము ఇచ్చినటువంటి 6000 MCQs ఉన్నాయండి. అవి కాకుండా ఇంకో 5000+ క్వశ్చన్స్ ఒక టెస్ట్ సిరీస్ రూపంలో షెడ్యూల్ ఇచ్చి మనం పెడతాం. అవన్నీ మీరు ప్రాపర్గా చేసినట్టయితే ఖచ్చితంగా 90% ఆఫ్ ద క్వశ్చన్స్. ఎందుకు 90% అంటున్నానంటే హిందూ ఫిలాసఫీ అనేది లిమిటెడ్ సిలబస్ అండి. లిమిటెడ్ సిలబస్ కానీ క్షుణ్ణంగా ఫోకస్ ఏరియాస్ ఏవనేది ఐడెంటిఫై చేసి మీరు చదివినట్టయితే ఫినిష్ చేయగలుగుతారు. క్విక్ రివిజన్కి పవర్ పాయింట్ స్లైడ్స్, ప్రెజెంటేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగిందండి. ఎంత ఈజీ చేయాలో స్టూడెంట్కి అంతా ఈజీ చేయడం జరిగింది. డౌన్లోడబుల్ మెటీరియల్ ఇచ్చాం. అవి కంపైల్ అవుతున్నాయండి. మహాభారతం, రామాయణం అయిపోయింది, మహాభారతం చేస్తున్నాము. చేసిన తర్వాత మీరు అవి ప్రింట్ తీసుకొని చదువుకున్నట్లయితే యు ఆర్ డన్ విత్ ఇట్ అండి. యూ విల్ స్కోర్ మోస్ట్ నెంబర్ ఆఫ్ మార్క్స్, బెస్ట్ మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? చాలా స్టూడెంట్స్ సిలబస్, హిందూ ఫిలాసఫీ సిలబస్ను కూడా పూర్తి చేసుకొని రెడీగా ఉన్నారండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన గైడెన్స్లో మీరు దేవాదాయ శాఖలో ఉద్యోగం సాధిద్దాం, పీస్ఫుల్ జాబ్ చేసుకుందాము దేవుడి సన్నిధిలో అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మాకు వాట్సాప్లో అయినా మెసేజ్ చేయొచ్చు. కాంప్రహెన్సివ్గా మీకు ఏ విధంగా అయితే ఎగ్జామ్ సాధించాలో అటువంటి స్ట్రాటజీస్తో, అటువంటి కంటెంట్తో మీకు మిమ్మల్ని సన్నద్ధం చేయడం జరుగుతుందండి. సో కోర్స్ డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలియజేస్తాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడొచ్చు, లేదంటే ఇక్కడతో ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. 30+ సెలెక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి. టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ, భారత, భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్. మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక MCQ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి. డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.